అరే ఇంకా వరిలో ఇల్లు కడతాను నాన్నయ్య పోయి వరిలో ఇల్లు కడితే పోతే వర్షాకాలం వస్తే ఏఐటీసీ వాళ్ళేమో బాగా వరిలో ఇల్లు అని దిక్కొచ్చిందని మాట్లాడింది. అదే ప్లాట్ మనం తీసుకోకపోతే ఎవరికి ఇచ్చారు? ఆ ఓసీ పోయిన వాళ్ళకి, ఆ తాళపల్లి వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు ఆ ప్లాట్ కొనండి చూద్దాం ఎంత అవుతాం. ఆ వరిలోనే ఉన్నది కదా, అది ప్లాట్ కొనాలంటే నీకు 15-20 లక్షలు లేని ప్లాటే రాదు. ఇలా భూపాలపల్లిలో కూడా వాళ్ళు చూపించిన స్థలం ఇవాళ 10-15 లక్షలు లేని రానే రాదు. అంటే భూమి ఆనాడు వాస్తవమే మంచిర్యాల జిల్లా కేంద్రం కాలేదు, పెద్దగా దానికి విలువ లేదు. భూపాలపల్లి జిల్లా కేంద్రం కాలేదు, దానికి విలువ లేదు. కాబట్టి కార్మికులు ఎవరు ముందుకు రాదు. ఇవాళ జిల్లా కేంద్రాలు అయిన తర్వాత నువ్వు కొనాలంటే స్థలమే 20 లక్షలు లేని రావటం లేదు. కాబట్టి స్థలం కావాలి కదా, దాని మీద స్థలం కొని దాని కొరకు ఏర్పాటు చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. సరే, మా మిత్రులు కొంతమంది మనం చెప్తున్నారు, మేము సొంత ఇల్లు పథకం కావాలని అడిగినాం, ఏఐటీసీ వాళ్ళు మాకు కాపీ కొట్టిండ్రు అంటున్నారు. అసలు ఆయన 2009లో ఆయన ఏ సంఘంలో ఉన్నాడో నాకు తెలియదు. ఆయన మరి ఆనాడు ఆయన సంఘ నాయకుడో కాదో కూడా తెలియదు. 2009లోనే ఒప్పందం చేసిన ఆయన తెలియకపోతే చూసుకోవాలి. ఓన్ యువర్ ఓన్ హౌస్ స్కీమ్ అని 2009 స్ట్రక్చర్ మీటింగ్లో మేనేజ్మెంట్తో ఒప్పించి సర్కార్ ఇప్పించిన వాళ్ళైనా చూడమని. సరే, ఏదేమైనా ఇవాళ ఈ సొంత ఇంటి పథకం అమలు చేయడానికి మీరు కమిటీ చేశారు, దానికి రిపోర్ట్ ఇంతవరకు ఇవ్వలేదు, దాని మీద ఇది చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. దాంతోపాటు మీకు తెలుసు, మొన్న మీరు ఒప్పుకునే కూడా చేస్తలేరు కాబట్టి మేము దీన్ని బాయ్కాట్ చేస్తామని అంటే ఆయన అంటాడు, యాజమాన్య సిఎన్ఎండి గారు అంటాడు, మీరు వచ్చిన తర్వాత నేను ₹1,00,00,000 మీ కార్మికుడు ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే ₹1,00,00,000 ఇవ్వడానికి నేను బ్యాంక్స్లో ఒప్పించి అంతా చేసిన అంటే, సరే జరిగిన మాట వాస్తవం కాదంటలేదు. అది మీరు ఆనాడు మన ఎస్ఆర్పి 3లో మన శ్రీరాంపురంలోనే 4 కార్మికులు చనిపోతే ఆనాడు మేము అందరం పోయి గొడవ చేసినాం. ఫస్ట్ షిఫ్ట్ చివరిలో యాక్సిడెంట్ అయింది. సాయంత్రం 6-7 గంటలకి శవాలు మీదకి తీసుకొస్తే శవాలు పోవడానికి వీల్లేదు, ఇక్కడే పెట్టాలి, ₹1,00,00,000 ఇచ్చిన తర్వాతనే శవాలు తీసుకుపోవాలని మన అందరం ఎస్ఆర్పి 3 స్టేజీ మీద పెట్టిపించి శవాలని 11 గంటలప్పుడు సిఎన్ఎండి రావాలి, లేకపోతే గుర్తింపు సంఘం లీడర్ రావాలంటే అప్పుడు వచ్చి గుర్తింపు సంఘం లీడర్లు వచ్చి ఏమన్నారంటే, మీరు శవాలు పెట్టుకొని చేస్తే అవుతుందా, పోనీయండి మేము మాట్లాడతామన్నారు. పోయిన తర్వాత 5 సంవత్సరాలైనా అది రాలేదు. మనం గెలవగానే ఆర్డినెన్స్ పెట్టినాం ₹1,00,00,000 ఇవ్వాలని అంటే, సరే వీళ్ళు బ్యాంకర్స్తో మాట్లాడి సరే ఇప్పుడు కూడా ఒక బ్యాంక్ ఒప్పుకోవాలా. మన శ్రీరాంపురంలోనే గ్రామీణ బ్యాంక్ ఉంది కదా నస్పూర్లో, ఆ గ్రామీణ బ్యాంక్ కూడా ఒప్పుకోలే ఇప్పుడు కూడా. మొన్న మేము రాసినాం, మీరు కనుక ఇప్పుడు ఒప్పుకోకపోతే ఇక మీ దగ్గర మా వాళ్ళు ఎవ్వరు కూడా